నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అవుట్డేటెడ్ థింకింగ్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కొత్తగా కాయిన్ చేసిన పదం. కాలం చెల్లిన ఆలోచన విధానాలు, పాత వాసనలు ఈ యువతరం వదిలేయట్లేదుట. ఈ కుర్రాళ్ళు ఉన్నారు చూశారు, మనకి జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటి డైలాగ్ ఒకటి తేజ డైరెక్షన్లో వచ్చిన ఒక సినిమాలో ఉంటుంది. ఈ ఈ పేరెంట్స్ ఉన్నారు చూశారు, ఈ అమ్మా నాన్నలు ఉన్నారు చూశారు, అలాగే ఈయన ఈ కుర్రాళ్ళు ఉన్నారు చూశారు అంటూ ఆయన ఏమన్నారు, ఇలాంటి అవుట్డేటెడ్ థింకింగ్ ఉండే కుర్రాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు చెడగొడతా ఉంటారు. అదే పని వీళ్ళకి మనం ఏం చేయలేం, వాళ్ళ విధానాలు కూడా ఇలాగే ఉంటాయంటూ చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు. ఇలాంటి ఇంకా అవుట్డేటెడ్ థింకింగ్ ఉండే కుర్రాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు చెడగొడతా ఉంటారు. ఇదే పని వీళ్ళకు, మనం ఏం చేయలేము, వాళ్ళ విధానాలు కూడా ఇట్లే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఆయనేమి ఆవేశాలకు లోనే చెప్పాల, ప్రశాంతంగానే చెప్పారు. సందర్భం ఏంటంటే, ఆయన సంబేపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతుంటే ఒక యువకుడు చాలా ఆవేశంగా దూసుకొచ్చేసి సంక్షేమ పథకాల గురించి ఏం చేశారు ముఖ్యమంత్రి గారు అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ ప్రశ్నించాడు. కొంత సభలో ఒక కమోషన్ వచ్చింది. వెంబడే పోలీసులు అతన్ని తీసుకెళ్ళి పక్కనే తీసుకెళ్లారు. అరెస్ట్ చేయలేదు కానీ నిర్బంధంలోకి తీసుకున్నారు. తర్వాత వదిలేసి ఉంటారు. ఆ కాంటెక్స్ట్లో చంద్రబాబు గారు అన్న మాటలు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. అవుట్డేటెడ్ థింకింగ్. ఏంటి అవుట్డేటెడ్ థింకింగ్ అంటే, ఆ కుర్రాడికి ఏదో సమస్య ఉంది, సంక్షేమ పథకాల ఉన్న సూపర్ 6లో వేటి గురించో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి, వాటిని నివృత్తి చేసుకుందామని అడగటానికి వచ్చాడు. ఆ గ్రామ సభ జరిగింది, గ్రామంలో జరిగిన బహిరంగ సభ. లోకలే అతను అడిగాడు, వెంబడే పోలీసులు లాక్కెళ్ళారు. అంతకుముందు గవర్నమెంట్లో మరీ విచిత్రం, అసలు అడిగే అవకాశం కూడా ఉండేది కాదు. అట్లీస్ట్ ఇతను వచ్చి ఇక్కడ మాట్లాడాడు, అడిగాడు. అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఆ సమయంలో చుట్టూ పరదాలు కట్టడం, చెట్లు కొట్టేయటం, మనుషులు ఎవరూ లేకుండా చూడటం, ఎవరన్నా అనుమానాస్పదంగా ఉంటే. అట్లీస్ట్ ఇక్కడ ఇతను వచ్చాడు, అడిగాడు. సరే, అడిగిన విధానం పోలీసులకు నచ్చలేదు. ముఖ్యమంత్రి కన్నా వాళ్ళు ఎక్కువ స్పందించారు. సో స్పందించి అతను అక్కడి నుంచి లాక్కెళ్ళారు, లేదా కిట్టనోళ్ళు ఈడ్చుకెళ్ళారు అంటుంటారు. లాక్కెళ్ళినా ఈడ్చుకెళ్ళినా ఒక బేసిక్ క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుతుంది, ప్రశ్నించడం తప్ప. ముఖ్యమంత్రిని అతను నేరుగా వచ్చి అమరావతి అడగలేడు కదా, ముఖ్యమంత్రితో నేరుగా ఒక సామాన్యుడు వెళ్ళి మాట్లాడలేడు కదా. వాళ్ళూరు వచ్చారు ముఖ్యమంత్రి గారు, సభ పెట్టారు, ఆయన ఏదో ఆయన ధోరణిలో ఆయన చేసిన అద్భుతాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఆ అద్భుతాలు అంటాం ఈయనకు నచ్చలేదు. అయ్యా సంక్షేమ పథకాలు ఏమైనాయి అని అడగటానికి వచ్చాడు అతను. వెంబడే లాక్కెళ్ళిపోయారు పోలీసులు. అలాగని ముఖ్యమంత్రి గారు కూడా ఏమీ వెనకటి మాదిరి ఆగ్రహంతో ఊగిపోతే ఏం మాట్లాడలా. ఇలాంటి కుర్రాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని మనం మార్చలేము, అవుట్డేటెడ్ థింకింగ్ వీళ్ళది, ఏదో ప్రశ్నించడానికి వచ్చామన్నట్టు వస్తారని. ఓ పక్క ప్రశ్నించే గొంతుకున్న పార్టీ వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది. మరి ప్రశ్నించకూడదంటే అదే దాని మీద ఎంబార్గో పెడితే ప్రశ్నించకుండా ఊరుకుంటారు. ఇలా ఫలానా ప్రశ్నలు సంధించడానికి వీల్లేదు. 2, ప్రశ్నించే వాళ్ళ వయసు ఈ వయసు నుంచి ఈ వయసు మధ్య ఉండాలి. 3, ప్రశ్నించే వాళ్ళు యువకులై ఉండకూడదు. 4, ప్రశ్నించే వాళ్ళలో మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది, ఈ కింద పేర్కొన్న ప్రశ్నలే అడగాలి అనేదో ఇచ్చేస్తే అది ప్రిపేర్ అయ్యి అదే వచ్చి అడిగేసి వెళ్ళిపోతారు. అలా కాదు కదా. అది ముఖ్యమంత్రి గారు, ఆయన చూడాలన్న కోరిక ఉంటుంది, ఆయనతో మాట్లాడాలన్న అభిలాష ఉంటుంది. ఆయనతో గొడవ పెట్టుకుని ఇలాంటి వాళ్ళ ఈ అవుట్డేటెడ్ థింకింగ్ కుర్రాళ్ళు కూడా కొందరు ఉంటారు. ముఖ్యమంత్రి గారు అన్నట్టు తప్పేం లేదండి. అంటే అవుట్డేటెడా ఆన్డేటెడ్ థింకింగో అనే విషయాలు పక్కన పెడితే ప్రశ్నిస్తారు ప్రభుత్వాన్ని. మనం నిబ్బరంగా వాటికి సమాధానాలు చెప్పగలిగాలి. పర్ఫెక్ట్గా ఆ బ్లెండ్ ఉన్న ఒక రాజకీయ నాయకుడు మనకి ఇప్పుడైతే ఆయన లేరు, మిస్సింగ్. ఆయన దుర్ఘటనలో ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన్ని కూడా పార్వతీపురంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఒక పెద్ద బహిరంగ సభ, ఆ జంఝావతి ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ బహిరంగ సభ ఏదో జరుగుతున్న సమయంలో ఒక 4 యువకుల గుంపు వచ్చింది. డైరెక్ట్గా నిలదీశారు, ఏం ముఖ్యమంత్రివయ్యా నువ్వేం హామీలు ఇచ్చావు, ఏం అమలు చేస్తున్నావు, నువ్వే, అందులో మీరు కూడా లేదు. అప్పటికింత విజువల్ మీడియా విస్తృత ప్రచారం కూడా లేదు. ఆయనేం సంయమనం కోల్పోలే రాజశేఖర రెడ్డి గారు. ఆయన సహజంగా ఆయనకు శైలి ఉంది, ఏంటంటే
నవ్వేస్తూ దాటించేస్తారు. ఆయనే చెప్పుకున్నారుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కోపం అనే నరం ఆయనకి తెగిపోయిందని. అలా దాటించేశారు. దిస్ ఆర్ ఆల్ ద ప్రాడిగల్ సన్స్ అన్నాడు ఆయన ఆఫ్ ద ల్యాండ్. ఓ టిపికల్ క్యాథలిక్ క్రిస్టియన్ లాంగ్వేజ్ టర్మినాలజీ ఆయన వాడారు అక్కడ. ఏమనంటే ప్రాడిగల్ సన్స్, దారి తప్పిన బిడ్డలు. అందరూ ఈ తల్లి బిడ్డలే, కొంచెం దారి తప్పారు, మనం దారిలోకి తెచ్చుకుందాం అన్నారు. కానీ అవుట్డేటెడ్ థింకింగ్ అనే మాట ఆయన వాడలా. సరే, ఇద్దరూ సమకాలీనులే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు సమకాలీనులే. ఇద్దరు ఒకే రకమైన వ్యవహార శైలి ఉండకపోవచ్చు. కానీ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆ సమస్యని చాలా సటిల్గా హ్యాండిల్ చేశారు. బొత్స సత్యబాబు గారు అప్పుడు మినిస్టర్, బొత్స సత్యనారాయణ గారు, ఆయన ఏదో హడావిడి చేయబోతే, వాళ్ళని ఏదో వెనక్కి పంపించే ప్రయత్నం చేయబోతే ఒకటే అన్నారు, సత్యబాబు నువ్వు ఆగు, లెట్ దెమ్ ఆస్క్, అడగని వాళ్ళని. వాళ్ళు ఈ దేశంలో ప్రజలే, ఈ కాన్స్టిట్యున్సీ ఓటర్లే, దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్, లెట్ దెమ్ ఆస్క్. మనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ మనం వాళ్ళని వినాలి. వాళ్ళు మనల్ని ఎన్నుకున్నారు. అతను ఓటేసినా వేయకపోయినా సరే, ఆ వచ్చిన నలుగురు మన పార్టీకి ఓటేసినా వేయకపోయినా సరే, మనం వాళ్ళని వినాలి. మొత్తం శాంతం విన్నారు వాళ్ళని. ప్రాడిగల్ సన్స్ అన్నారు ఆయన చాలా సటిల్గా, ఎక్కడ మళ్ళీ వాళ్ళ మనోభావాలు నొచ్చుకోకుండా. అంటే దారి తప్పిన బిడ్డలు అని వాళ్ళ ఆవేశానికి సంబంధించి అన్నారు, అంతేగాని వాళ్ళ ఆలోచన విధానానికి సంబంధించి ఆయన అలా. ఇక్కడ కూడా అలాగే అనుంటే పోయేది కదా అని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించే కొందరు వైసీపీ వాళ్ళు లేకపోతే వేరే పార్టీల వాళ్ళు అంటున్నారు. అవసరంలా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ తప్పేం మాట్లాడలా. అవుట్డేటెడ్ థింకింగ్, ఇలాంటి వాళ్ళ ఆలోచన ధోరణి ఇలాగే ఉంటుందన్నారు. చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడారు ఆయనవి. వెనకట్లాగా ఊగిపోతూ ఆవేశంతో ఆగ్రహంతో నువ్వెవరా, నీదే ఊరు, ఇలా అడగల ఆయన. ఓకే, అవుట్డేటెడ్ థింకింగ్, ఇలాంటి వాళ్ళతో సమస్య ఉంటాయి. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, వైసీపీ వాళ్ళు ఏదో ఆ సభలోకి పంపించి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని. అది నేరుగా చెప్పలా. ఆయన చాలా పరిణితి ఆయన ప్రదర్శించారు, ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పలా. బట్ ఒకటి, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే అనుభవజ్ఞులు. 30 ఏళ్లకు పైగా ప్రతిపక్షంలో కూర్చున్న అనుభవం రాజశేఖర రెడ్డి గారిది. ఈయనకి 15 ఏళ్ళ పైగా ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఈయన ముఖ్యమంత్రి. సో ఈయనకి ఇవాళ ముఖ్యమంత్రి పీఠం కొత్త కాదు, ప్రతిపక్ష పాత్ర కొత్త కాదు. సో రెండు కాంటెక్స్ట్లో కనుక మనం చూస్తే, అక్కడ ఆయన అన్న ఆలోచన విధానానికి, రాజశేఖర రెడ్డి గారు అడ్రస్ చేసిన విధానానికి, ఆ రోజు మంత్రి అడ్డుకోబోయాడు వాళ్ళ మీద కేకలేకపోయాడు బొత్స సత్యనారాయణ గారు. కేకలేకపోతే రాజశేఖర రెడ్డి గారు వారించారు, ఊరుకోవయా వాళ్ళని మాట్లాడిని అని. అది ఆయన పరిణితి. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పేం మాట్లాడలా, అడిగిన కుర్రాన్ని ఏమల్లా. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉందనే ఒక అనాలిసిస్ అందించే ప్రయత్నం చేశారు. నచ్చచ్చు నచ్చకపోవచ్చు జనాలకి, ఆ చేసిన విశ్లేషణ అందరికీ ఆమోదయోగ్యం అయి ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఆయన ప్రదర్శించిన పరిణితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏంటంటే, ఇక మీదట ఏమన్నా అడగదలుచుకుంటే ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేసే సభలో ఏమన్నా అడగదలుచుకుంటే, ముందుగా స్థానికంగా ఉన్న పోలీసుల్ని, స్థానికంగా ఉండే ఆ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చూసేవారిని, లేకపోతే ఆయా పార్టీల నాయకుల్ని సంప్రదించి, అయ్యా మేము ఈ ప్రశ్నలు అడగదలుచుకున్నాం, మీకేమన్నా అభ్యంతరాలు ఉన్నాయా అని అడిగి, వాళ్ళకి అభ్యంతరాలు ఉంటే ఆ సభలకు వెళ్లకుండా ఉంటే బెటర్. సో ప్రశ్నించాలి, ప్రశ్నిస్తేనే సొల్యూషన్ దొరుకుతుందనే ఆలోచన విధానం పవన్ కళ్యాణ్ గారిది. ఆయన సొంత ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తారు. అలాంటప్పుడు ఒక సామాన్యుడు ప్రశ్నిస్తే ఉడుకుమోత్తనం ప్రదర్శించాల్సిన అవసరం పోలీసులకు లేదు. వాళ్ళు కొంత సంయమనం పాటిస్తే బాగుండేది. ఇది జనాభిప్రాయం.